హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'రుణం'. ఈ కథని రచించిన వారు సుబ్బలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, లంచ్ టైంలో భోజనం చేస్తూ ఉండంగా సెల్ మోగింది. తీశాను. హైదరాబాదు నుంచి ఆదుర్దా అణుచుకుంటూ హలో అన్నాను. ఎవరిది మాట్లాడేది? శంకరం. ఆ నేనే. ఎవరు? సందిగ్ధంగా అన్నా. వెధవ కానా? నేనేరా పెద్దన్నయ్య నరసింహాన్ని. నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద గబాలన మింగి, ఏంటన్నయ్య బాగున్నావా అన్నాను. ఆ అదే బాగు. ఓసారి వెళ్ళి వచ్చిపోరాదు, చూడాలని ఉందిరా అని అంటుంటే ఫోన్ కట్ అయింది. వెంటనే ఆ నెంబర్కి ట్రై చేశాను. ఎంగేజ్ సౌండ్ వస్తుంది. బహుశా బయటికి వచ్చి చేశాడో ఏంటో. అన్నయ్య చేతిలో డబ్బులున్నాయో లేదో. అన్నయ్య గొంతులో దైన్యం, అభ్యర్థన నన్ను స్థిమితంగా ఉండనియ్యలేదు. బాక్స్ మూసేసి చెయ్యి కడిగి వేసేసుకొని మూత పెట్టేసి లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. వేళ కాని వేళ ఇంటికి వచ్చిన నన్ను చూసి గాబరాగా ఏమైంది అంది వసంత. హైదరాబాదు వెడదామనుకుంటున్నాను. కాస్త కందిగూడు, నూనె పొడి, పచ్చళ్ళు ఇవ్వు అన్నాను. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు? అన్నయ్యని చూద్దామని. ఎందుకోగాని రమ్మని ఫోన్ చేశాడు. ముఖం కడుక్కొని వచ్చేటప్పటికి కాఫీ తెచ్చి ఇచ్చింది వసంత. చూడండి, ఎవరి సమస్యలు వారివి. గొప్ప కోసం పోయి అక్కరలేని బాధ్యతలు తలకెత్తుకోవద్దు అని వసంత అంటుంటే నా దవడ కండరం బిగుసుకుంది గట్టిగా. బ్యాగ్ సర్దుకొని బయటికి నడుస్తూ, 2 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్త. బజార్లోకి వెళ్ళి మరి కాసిని మా అన్నయ్యకి నచ్చిన ఐటమ్స్ కొనుక్కొని కాంప్లెక్స్ చేరేటప్పటికి బస్సు రెడీగా ఉంది. టికెట్ తీసుకొని రిలాక్స్డ్గా కూర్చోగానే అన్నయ్య గురించిన ఆలోచనలు కందిరీగల తుట్టలాగా ముసురుకోసాగాయి. అన్నయ్యకి నాకు 15 ఏళ్ల తేడా ఉంది. మా తాతగారికి 4 ఆడపిల్లలే అవడం వల్ల మా అన్నయ్యని చిన్నతనంలోనే దగ్గర పెట్టుకొని పెంచుకున్నారట. అందుకే మా పెద్దన్నయ్య ఎప్పుడు తాతగారి ఊరిలోనే ఉండేవాడు. అది ఒక పల్లెటూరు. తాతగారు ఒక 50 ఎకరాలకి ఆసామి. ఆయనకి 70 ఏళ్ళు పైబడటంతో పొలం పనులు చూసుకోవడం కష్టమవటంతో డిగ్రీ కాగానే వ్యవసాయంలోకి దిగక తప్పలేదట అన్నయ్యకి. ప్రతిసారి నాట్లకి, కోతలకి, నూర్పులకి సాయంగా ఉండటానికి అమ్మని రమ్మనేది అమ్మమ్మ. నేను 2వ క్లాసులోకి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్యతో నా అనుభవాలు అన్నీ గుర్తున్నాయి. మా పెద్దక్క డిగ్రీ చేస్తుండేది, చిన్నక్క ఇంటర్, చిన్నన్నయ్య 10th. నాన్నగారికి ఇంట్లోనూ ఇబ్బందులు లేకుండా పెద్దక్క ఇల్లు చూసుకునేది. చిన్నపిల్లాడినని నన్ను వెంటేసుకొని వెళ్ళేది అమ్మ. మా పెద్దన్నయ్య నన్ను కాలు కింద పెట్టకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్యతో గడపటం నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ ఊళ్ళోని పంట కాలువ, పొలాలు, బెల్లంబట్టి, గానుగ ఎంతో అద్భుత దృశ్యాలుగా నా మనోపలకం మీద ముద్ర వేసుకున్నాయి. పొలం ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉండేది. సాధారణంగా ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి నడిచి వెళ్ళేవాళ్ళం. నేను నడవలేక రొప్పుతూ ఉంటే భుజాల మీదకి ఎక్కించుకుని తీసుకు వెళ్ళేవాడు. దారిలో ఈతపళ్ళు, గంజా పెట్టేవాడు. అవి భలేగా ఉండేవి. పొలాల్లో కళ్ళాం దగ్గర ఒక పాక ఉండేది. దానిలో ఓ నులక మంచము, ఓ బొంత, ఓ తలగడ, 2 దుక్క దుప్పట్లు ఉండేవి. పక్కనే ఒక బల్ల మీద ఒక బోర్నమిటా డబ్బాలో అటుకులు, ఉప్పు, కారం, కందిసున్ని, నూనె ఉండేవి. ఓ కుండతో నీళ్లు, దాని మీద ఒక మట్టి మూకుడు, ఓ జర్మన్ సిల్వర్ గ్లాసు ఉండేవి. మా అన్నయ్య నాకు పెట్టే ఉపాహారాలు చాలా రుచిగా ఉండేవి. ఒకరోజు అటుకులు కందిసున్ని నూనెతో కలిపి పెట్టేవాడు. ఇంకొక రోజు పొలం గట్టు మీద కాసిని దోసకాయ ముక్కలు కోసి ఉప్పు, వర్ర అద్ది పెట్టేవాడు. ఇంకో రోజు ఎర్రదుంపల్ని మా జీతగాడు చేత దుమికి చిన్న నివురు గప్పిన నిప్పులు పొలాల్లో వేసుకునేవారనుకుంటా, వాటిల్లో పెట్టించి ఇచ్చేవాడు. మధ్యాహ్నం వేళ మా అమ్మ ఎన్ని అదరువులు చేసినా గట్ల మీద ఉన్న వంగ చెట్ల కాయలు 2 తెంచి దముకులో కాల్చి తొక్క తీసి 2 పచ్చిమిరకాయలు కాసంత ఉప్పు వేసి కసాపిసా చేత్తోనే పిసిగి అన్నయ్య చేసే పచ్చడి భలే బాగుండేది. పొలం గట్లంటా కాసే బుడంకాయలు వీరి అమ్మకిస్తే 4 పక్షాలు చేసి ఉప్పు వాము కూరి ఊరబెట్టేది.
వాటిని చల్లన్నంలో అద్దుకు తింటుంటే చాలా రుచిగా ఉండేది. ఊరి మొదట్లో పెద్ద బెల్లం బట్టి ఉండేది. చెరుకు సీజన్లో ఎప్పుడూ చెరుకు పానకం పెద్ద పెద్ద కళాయిలలో మరుగుతూ ఉండేది. మేము పొలానికి వెడుతుంటే దబ్బనంతో ఎర్ర దుంపలకి కొబ్బరి కురిడిలకి పురిగొసలు లాగి పట్టి ఆసామి వీరస్వామికి ఇచ్చేవాడు అన్నయ్య. వాటిని పైనున్న పందిరికి వేలాడదీసి ఉడుకుతున్న పాకంలో దించి సాయంత్రం దాకా ఉంచి ఇచ్చేవాడు వీరాస్వామి. అవి తింటుంటే స్వర్గానికి ఒక మెట్టు ఎక్కువలో ఉన్నట్లుండేది. ఎప్పుడైనా పాకం గట్టిపడే వేళ పెడితే అన్నయ్య భుజం మీద టవలలో కర్రతెట్టుతో 4 మార్లు పోసేవాడు వీరాస్వామి. మేము ఇల్లు చేరేటప్పటికి తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇచ్చేంత లడ్డు అంతా బెల్లం దిమ్మ తయారయ్యేది. కాస్త కాస్త కోసుకొని దేనిలో అద్దుకున్నా భలేగా ఉండేది. ఎండాకాలం సెలవుల్లో అయితే గుట్టలెక్కి కిందనున్న గుమ్మలలోకి దూకి ఈత కొట్టడం ఎలాగో నేర్పేవాడు అన్నయ్య. అసలు అన్నయ్యతో గడిపితే ప్రకృతి మనము వేరు కాదు, ఒకటే అనిపించేది. ఆ ఆనందం, ఆ హాయి వర్ణనాతీతం. ఆరు బయట పడుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాల పేరులన్నీ చెప్పేవాడు. చుట్టుపక్కల ఉన్న చెట్లు తమ రెమ్మలతో గాలి వీస్తూ మాకు రాచమర్యాదలు చేస్తున్నట్టే అనిపించేది. ఆ స్వచ్ఛమైన గాలి, నీరు. నేనెక్కడా సార్? ఇక్కడే మీల్స్ చెయ్యాలి, ఇక దగ్గరలో ఆపరు అని బాయ్ చెప్పడంతో ఆలోచనలకి బ్రేక్ పెట్టి లేచాను. అప్పటికే 9:30 దాటడంతో లైట్గా రోటీ తిని వచ్చేశాను. నా ఆలోచనలు మళ్ళీ దాడి చేశాయి. తాతగారి ఆస్తి అమ్మ పిన్నులతో సమానంగా అన్నయ్య పొందాడు. నేను 10th ఉండంగా అన్నయ్యకి పెళ్ళైంది. వదిన కూడా నన్ను బాగా చూసుకునేది. వాడికి ఒక్కడే కొడుకు. వాడి పేరు వాసు. హైదరాబాదులో ఏదో కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం. సుష్మా అనే అమ్మాయితో పెళ్ళైంది. 2 మగపిల్లలు. 18 ఏళ్ల వయసు వారు. అన్న వదిన పెద్దవారవడంతో ఆ పల్లెటూళ్ళలో ఉండలేక వాసు దగ్గరికి వెళ్ళి ఓ 6 నెలలు ఉంటామన్న వాళ్ళు 10 రోజులలో తిరిగి వచ్చేశారు. వాళ్ళు వచ్చారని తెలియగానే వెళ్ళి కలిశాను. వచ్చావురా చిన్న అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అన్నయ్య. జీవితంలో నరుడికి 4 అవస్థలు ఉంటాయంటారు. అందులో బాల్యం, కౌమారం, యవ్వన దశలు వాటి సిగదరగా తెలియకుండానే వెళ్ళిపోతాయి. కానీ వృద్ధాప్యం వచ్చినట్లు ఇట్టే తెలిసిపోతుందిరా. ఈ అవస్థలో చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా జీవితం గడిపిన వాడే ధన్యుడు అన్నాడు. వాడు బాత్రూంకి వెళ్ళినప్పుడు ఏమైంది వదిన అన్నాను. ఏముంది, 4 రోజులు కొడుకు దగ్గర ఉండేటప్పటికి వేదాంతం పుట్టుకొస్తుంది మీ అన్నయ్యకి. వాళ్ళందరూ 8 అయ్యేటప్పటికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు తొందరగానే వచ్చినా వాళ్ళు 6 అయితే కానీ రారు. మన వంటలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళ వంటలు మాకు సంతృప్తిగా ఉండేవి కావు. మన వ్యవస్థలో ఆడది వంటిటిని మొగుడిని కనిపెట్టుకునే మనిషి అవడం వల్ల విధి వక్రించిన పిల్లలకు వండి పెట్టి తాను తినగలదు. మగవాడి విషయం అలా కాదే. డబ్బు, సంపాదన, బయట పనులు మాత్రమే తెలియడం వల్ల వంటింట్లో ఓనమాలు కూడా తెలియకపోవడంతో విధి వక్రించి ఒంటరి అయితే ఎంత డబ్బు ఉన్నా ఇంత ముద్ద ఆదరంగా పెట్టేవారు లేక వృద్ధాప్యం నరకమేనయ్యా. మా కాలంలో ఆడపిల్లల్ని కొంచెం తక్కువగా చూడటం వల్ల నైతేనేమి, అణుకువగా ఉండాలని పదే పదే పెద్దవాళ్ళు చెప్పడం వలనైతేనేమి మా తరం వారికి సర్దుకుపోయే గుణము, ఓర్పు అలవాటయ్యేను అనుకుంటాను. మగవాళ్ళని తలకొరిమి పెడతాడన్న అభిమానం వల్ల కానీ, ఇంటి పేరు నిలబడతాడన్న మమకారంతో అయితేనేమి మహారాజులాగా పెంచడం వల్ల ఏమీ చేత కాకుండా అయిపోయారయ్యే. అక్కడ 4 రోజులు ఉండడం వల్ల నాకేదైనా అయితే మీ అన్నయ్య ఏమి అవస్థ పడతారోనన్న బాధ తినేస్తుందయ్యా అంటూ కళ్ళు తుడుచుకుంది వదిన. ఆవిడ భయపడ్డట్టుగానే మరో 2 ఏళ్లలో హార్ట్అటాక్తో పోయింది ఆవిడ. అన్నయ్యని వాసు తీసుకెళ్లాడు. 4 నెలలైనట్టుంది. మర్నాడు 7:30కి హైదరాబాదు వచ్చారనుకున్న. ఇంటికి వెళ్ళేటప్పటికి 9 దాటింది. తలుపులు వేసి ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయినట్లు ఉన్నారు. 4 సార్లు కాలింగ్ బెల్ నొక్కాను. కిటికీ తలుపు తీసి ఎవరు అన్నాడు అన్నయ్య. నేనే, శంకరాన్ని. తలుపు తీయన్నయ్య అన్నాను. ఆ శంకరానివేనా, కాస్త ఈ చివరికి రమ్మని అంటూ నన్ను బాగా చూశాక తలుపు తీశాడు. నిండుగా ఎస్వి రంగారావులాగా ఉండేవాడు. రమణారెడ్డిలాగా అయిపోయాడు. ఆయనని కౌగిలించుకుంటూ ఏమిటి మరీ ఇలాగైపోయావు అన్నాను కళ్ళు తుడుచుకుని. సర్లే, బతికున్నందుకు సంతోషించు. చిన్న పిల్లాడిలా అడుగుతుంటే బోలెడు జాలేసింది. గబగబా అన్నీ చూపించా. చాలా పొంగిపోతూ నా ఇష్టాలు ఎంత గుర్తుపెట్టుకున్నావురా చిన్న. రాత్రి ఎప్పుడు తిన్నావో 2 ఫుల్ మీల్స్ పట్టుకురా.
వీళ్ళు పగలు ఏవేవో తిని రాత్రి అన్నం తింటారు. పోనీ వండుకొని తిందామన్నా చేతనై చస్తేనా? ఓసారి కుక్కర్ పేలిపోయిందిరా చిన్న, నా వల్ల ఏదైనా ప్రమాదమైతే కష్టమని వంటిల్లు తాళం పెట్టుకుంటున్నారు. మీ వదిన రోజు అన్నం మేము వండి పెట్టినా బాగానే ఉండేదా? ఇక్కడికి వచ్చాక రోజు పొద్దున్నే 2 బ్రెడ్ ముక్కలు పెడుతున్నారు కాఫీతో. అన్నం కన్నా రొట్టెలు మంచివట. 2 రొట్టెలు పెట్టింది కోడలు. కలగాపులగంగా మాట్లాడుతున్న అన్నయ్య మాటలలో ఆయన బ్రతుకు చిత్రం కనిపించి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. గబగబా స్నానం చేసి మీల్స్ తెచ్చాను. ఆవురావురమంటూ తింటున్న ఆయనని చూస్తే వదిన మాటలు గుర్తుకు వచ్చి గుండె పిండినట్లయింది. వాళ్ల ముందు అడిగితే బాగోదని ఓ 200 ఇచ్చి పోరా చిన్న అన్నాడు అన్నయ్య. వెంటనే 500 నోటు ఇవ్వబోతూ చిల్లర ఇబ్బంది పడతావేమోనని 200 నోట్లు, 4 50లు, 10 10లు ఇచ్చాను. చాలా సంతోషించి తాను రోజూ చదువుకునే రామాయణంలో దాచుకున్నాడు. 4 అవుతుంటే పిల్లలు వచ్చి వంటిల్లు తాళం తీసుకుని ఏవేవో తిని ఆడుకుందుకు వెళ్ళిపోయారు. 7 అవుతుండగా వాసు, సుష్మా వచ్చారు. బాబాయ్ ఏమిటిలాగా అడిగాడు వాసు. ఆశ్చర్యంగా ఉంది. ఏమిటో చూద్దామనిపించింది వచ్చేశాను అన్నాను. సుష్మ లోపలికి వచ్చి హోటల్లో నుంచి మీల్స్ తెచ్చారా? ఆయన హెల్త్ గురించి మేమంతా వర్రీ అవుతున్నామో మీకేం తెలుసండి? పెద్ద అభిమానం ఉన్నట్లు ఈ అడ్డమైన గడ్డి తెచ్చారు. కూడీల పొట్లం గిరాటేస్తూ అంది. మా ఆవిడికి అన్నీ పద్ధతిగా ఉండాలి అన్నాడు వాసు. మేమేమీ మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాల దగ్గర కూడా నేనేమీ మాట్లాడలేదు. నిద్ర వస్తుందని చెప్పి అన్నయ్య గదికి వచ్చి పడుకున్నాను. ఓ రాత్రి వేళ నన్ను నీతో తీసుకుపోరా చిన్న అన్నాడు అన్నయ్య. నాకు వసంత మాటలు గుర్తుకు వచ్చి నేనేమీ మాట్లాడలేదు. ఏవేవో చిన్ననాటి ముచ్చట్లు మొదలుపెట్టాడు. ముఖం దుమదుమలాడిపోతూ వచ్చి పగలల్లా హాయిగా పడుకున్నట్లున్నారు. మేము తెల్లారి లేచి ఉద్యోగాలకి వెళ్ళాలి. రాత్రి సరిగ్గా నిద్రకపోతే ఏం పనులు చేసుకుంటాం అని సుష్మ రంకిలేస్తుంటే వెనకనే వచ్చిన వాసు మౌనంగా సినిమా చూస్తున్నాడు. అన్నయ్య బాత్రూంకి వెళ్ళాడు. చూశావా వాసు, నిన్న ఈయనేం పెట్టాడో? ఆయన హెల్త్ పాడైంది. ఇదో పెద్ద తలనొప్పి మనకి అంది సుష్మ. మళ్ళీ నేను వచ్చి అన్నయ్యకి కావలసినవన్నీ కొనడం ఆమెకి ఇష్టం లేదు. వాళ్ళు పెట్టదలుచుకోలేదు. వాసు ఆమెకి భజన చెయ్యకపోతే గడవదు. యువతల వైపు ఉన్నది వాడికి ప్రియమైన వాడివి కనుక మౌనంగా తిరస్కారాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను మౌనంగా ఊరుకుంటే నేను వచ్చిన దాని ఫలం ఉండదు అనిపించింది. చూడమ్మా, 1కి 2 సార్లు అవతలికి వెళ్ళవలసి వస్తే అదేమి పెద్ద జబ్బు కాదమ్మా. ముసలివాడైనంతలో ఆయనకి నచ్చిన తిండి తినే హక్కు లేదా? ఆయన గతించిన కాలంలో పులిలాగా బ్రతికాడు. బతికున్నన్నాళ్ళు బ్రతుకుడు. కనీసం కడుపు నిండా తిండి పెట్టక మార్చడం ఎంతవరకు న్యాయం? తప్పమ్మా. వృద్ధాప్యం శాపం కాకూడదమ్మా ఎవరికి అన్నాను. మరి అంతా ప్రేమ కారిపోతుంటే మీ ఇంటికి పట్టుకెళ్ళి చెయ్యండి సేవలు అంది సుష్మ. అనుకొని ఎత్తి పొడుపుకి కంగు తిన్నా సర్దుకొని తప్పకుండా, ఆయనకేమీ లేకపోయినా పంతం వచ్చింది కనుక తప్పకుండా పట్టుకెడతాను. ఆయనకి ఆస్తి బాగానే ఉంది. సగం మీరుంచుకొని మిగిలిన సగంతో పంపండి. అంత ఆస్తి గలవాడు దయనీయంగా కాకుండా దర్జాగా బతకాలి. బాబాయ్ చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చారు. అత్తయ్య గారు చూస్తారని చూడనని చెప్పేసింది కూడా. నా చిన్నతనంలో ఆయన నాకు పంచిన ప్రేమకి ఇలాగైనా రుణం తెచ్చుకుంటాను. కుదరకపోతే మనిషి పెట్టి మరీ చేయిస్తాను. అప్పుడు గాని మా పరువు పోదు. అయినా వారి మధ్య ఆయన నరకం అనుభవిస్తున్నప్పుడే మీ పరువు పోయినట్టులేరా వాసు? పెద్దవారిని గౌరవంగా చూడమంటే మనని మనం గౌరవించుకున్నట్లే. పిల్లలు మన ప్రతి చర్య గమనిస్తారు అంటుంటే విసవిస వెళ్ళిపోయింది సుష్మ. వాసు నన్ను ఎగాదిగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాకు శివరాత్రి అయింది. ఆ మర్నాడు 5ంటికి తలుపు చప్పుడైంది. నాన్న కాఫీ అంటూ వచ్చాడు వాసు. ఎప్పుడూ గదిలోకి రాని పిల్లలు కూడా వచ్చారు. ఆయన తడుముకుంటూనే బ్రష్ మీద పేస్ట్ వేసి అందించాడు పెద్దాయన. నువ్వు చెప్పిన ఆప్షన్ నాకు ఉన్నాయి కదా బాబాయ్. నన్ను ఆయన చాలా ప్రేమగా పెంచారు అని వాసు అంటుంటే కౌగిలించుకున్నాను వాడిని. వాడు గ్రహణం విడిచిన సూర్యుడిలాగా కనిపించాడు. సారీ మామయ్య గారు, మేమిద్దరం పనులు చేస్తే ఆయనని చూడటం కష్టం కాదేమోననిపిస్తుంది. దయచేసి ఆస్తి కోసం మాత్రం కాదని మీరు గమనిస్తే చాలు. నెలకొకసారి వచ్చి మీరు చెకింగ్ చెయ్యాలి. అది మీ బాధ్యత అంది సుష్మ. నేను హాయిగా నవ్వేస్తూ అలాగే తల్లి అనేశాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.